అందరికీ శుభోదయం. నా పేరు ప్రణవ్. నేను కేబీ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని. ఈరోజు నేను భాషా భాగాలు తెలియజేస్తున్నాను. భాషా భాగాలు 5 రకాలు. అవి నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, అవ్యయం. నామవాచకం పేర్లను తెలిపే పదాలను నామవాచకం అంటారు. ఉదాహరణ రామయ్య, తోట, చెట్లు మొదలైనవి. సర్వనామం నామవాచకాల బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు. ఉదాహరణ వాడు, ఈమె, నేను మొదలైనవి. విశేషణం నామవాచకం సర్వనామం యొక్క గుణాలను తెలిపే పదాలను విశేషణం అంటారు. ఉదాహరణ ఇవి ఎర్ర గులాబీలు, అది పెద్ద సూట్ కేస్. క్రియ కర్త చేసే పనిని తెలిపే పదాలను క్రియ అంటారు. ఉదాహరణ పావని పాట పాడుతుంది. అవ్యయం లింగ వచన విభక్తుల చేత మార్పు చెందని పదాలను అవ్యయం అంటారు. ఉదాహరణ అక్కడ, అయ్యో, ఓహో, ఎలా, ఆహో. ధన్యవాదాలు.